హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ టేస్టీ రెసిపీ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, చాలా సింపుల్ గా ఉంటది. ముందుగా వచ్చేసి గోంగూర అలా తుంచేసుకొని మంచిగా వాష్ చేసేసుకోండి. దాని తర్వాత పాన్ పెట్టి 1.5 టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కాస్తంత ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడుక్కున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా, అవి పాన్లో వేసుకోండి. పాన్లో వేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత కాస్తంత కదపండి. కదిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటుగా ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఏం చేద్దామంటే డ్రై ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయినాయి. 5 నిమిషాల తర్వాత చూడండి గోంగూర ఏ రకంగా ఉడికింది అన్నది ఇక్కడ మీకు విజువల్ అయితే కనిపిస్తుంది. ఈ రకంగా గోంగూరని ఉడికించేసుకోండి. ఈ ఉడికిన గోంగూరని ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఏ అయితే మా మిక్సీ జార్లో రఫ్గా గ్రైండ్ చేసుకున్నామో మళ్ళీ అదేమో ఇక్కడ చిన్న రోట్లో అయితే వేసుకున్నాము. వేసుకొని కాస్తంత నూరుతున్నాం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు దాంతో పాటుగా గోంగూరను కూడా వేసుకున్నాము. వేసుకొని బాగా అంతా కలిసేలాగా దంచుకోండి. ఒక 80% ప్రాసెస్ వరకు దీంతో ముగిసినట్టే. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టేసుకొని కాస్తంత నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే ఇక్కడ వేయబోతున్నాం. సో ఆ ప్రాసెస్ తెలిసిందే కదా. చూడండి, ఇక ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. మంచి రుచికరమైన గోంగూర పచ్చడి అయితే తయారైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో తింటుంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా నా ఛానల్ మీద ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.